Hello students, now we are going to explain about Reamer-Trimer reaction, that is one of the property of phenol. So phenol when treated with chloroform, that is CHCl3, in the presence of NaOH, CHO group introduced at ortho position of benzene ring form salicylic aldehyde. సో మనం ఇక్కడ ఫీనోల్ తీసుకుంటున్నాం. ఈ ఫీనోల్ అనేది క్లోరోఫామ్తో సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఈ సిహెచ్ఓ గ్రూప్ అనేది దీనికి ఆర్థో పొజిషన్ అంటే 1 to 2nd పొజిషన్లో ఇంట్రడ్యూస్ అవుతుంది అంటున్నారు. సో వెన్ ద ఫీనోల్ ఈజ్ ట్రీటెడ్ విత్ క్లోరోఫామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH, సిహెచ్ఓ గ్రూప్ ఇంట్రడ్యూస్ టు అట్ ఆర్థో పొజిషన్ ఆఫ్ OH గ్రూప్ ఆఫ్ బెంజీన్ రింగ్. సో ఈ బెంజీన్ రింగ్లో ఆ OH గ్రూప్ ఆర్థో పొజిషన్లో ఉన్న పొజిషన్లో సిహెచ్ఓ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. దట్ ఈజ్ సాలిసిల్ ఆల్డిహైడ్. COOH ఉంటే సాలిసిలిక్ యాసిడ్, CHO ఉంటే సాలిసిల్ ఆల్డిహైడ్. సో రియాక్షన్ చూస్తే CHCl3 NaOH రియాక్ట్ అవుతుంది. O - Na+ CH, ఈ CHClలో ఒక H ఒక Cl HClగా వెళ్ళిపోతుంది. CHCl2 ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది Na+. నెక్స్ట్ NaOHతో రియాక్ట్ అయినప్పుడు CHOగా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ H+, ఫైనల్లీ సాలిసిల్ ఆల్డిహైడ్. Then intermediate substituted benzyl chloride is hydrolyzed in the presence of alkali to produce orthohydroxybenzaldehyde. సో ఇంతవరకు రియాక్షన్ జరిగింది కదా. జరిగినప్పుడు మనకి నెక్స్ట్ హైడ్రాలసిస్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలి. సో రియాక్షన్ CHCl3 NaOHతో ఈ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ NaOHతో దట్ ఈస్ ఆల్కలీతో హైడ్రోలైజ్ జరిగినప్పుడు హైడ్రోలైజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలి ప్రొడ్యూస్ సాలిసిల్ ఆల్డిహైడ్, దట్ ఈస్ ఆర్థోహైడ్రాక్సీబెంజాల్డిహైడ్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ Reamer-Trimer reaction. సో electrophile is CCl2. So in the above reaction, instead of CHCl3, if CCl4 is used, salicylic acid will be formed. మనం అక్కడ క్లోరోఫామ్ యూజ్ చేసాం కదా CHCl3. ఇఫ్ ఇన్ కేస్ CHCl3 ప్లస్లో CCl4 యూజ్ చేస్తే మనకి సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, OH + CCl4 + NaOH గివ్స్ సాలిసిలిక్ యాసిడ్. సో ONA ఫామ్ అవుతుంది, COOH. సో దీన్ని H3O+తో రియాక్ట్ జరిగినప్పుడు H3O+ ఎలక్ట్రో యూజ్ చేసినప్పుడు సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. CHCl3 యూజ్ చేస్తే సాలిసిల్ ఆల్డిహైడ్, CCl4 యూజ్ చేస్తే సాలిసిలిక్ యాసిడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఫీనోల్, దట్ ఈస్ Reamer-Trimer reaction. So phenol on reacting with chloroform, that is CHCl3 and NaOH produce salicyl aldehyde. When the phenol reacts with CCl4 and NaOH produce salicylic acid.